ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనండి. సార్, ఎక్కడో ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ అనేది వచ్చింది. సో గ్యాస్ దొరక్క చాలా వరకు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రెస్టారెంట్లు మూసేస్తున్నారు. చాలా వరకు షార్టేజ్ వచ్చింది. మరి ఏంటి ట్రంప్ పరిస్థితి ఏంటి? ఇంకెన్నాళ్ళు ట్రంప్ వల్ల ఇతర దేశాల్లో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ గ్యాస్ తరహాలో ఇంకా ఎలాంటి వస్తువులు కొరత అనేది మనం చూడబోతున్నాం? ఏ వస్తువుల ధరలు అధికంగా పెరగబోతున్నాయి? ఇప్పుడు ఉన్నటువంటి తరహాలో మనము ఎల్పిజి ఒక వాతావరణం చూస్తున్నాము. షార్టేజ్ చాలా వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. బికాజ్ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల, అలాగే దుబాయ్లో ఏర్పడినట్టు ఆర్థిక సంక్షోభం వల్ల, ఇలా కొన్ని దేశాల యొక్క పరిస్థితుల వల్ల మన యొక్క భారతదేశంలో కొన్ని వస్తువుల యొక్క విలువలు పెరిగేటటువంటి అవకాశం. అందులో ఎల్పిజి ఒకటి, చమురు వస్తువులు ఒకటి, అలాగే ఈ సంవత్సరము ధాన్యం వస్తువులు ఒకటి. ఈ మూడు కూడా విపరీతమైనటువంటి ధరలు పెరుగుతాయి. బికాజ్ అవి ఏంటి అంటే కనుక ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి తరహాలో తగ్గిపోయేటటువంటి లక్షణం. అంటే మనకు ఎల్పిజి అనేటటువంటిది ఆల్రెడీ ఇప్పటికే షార్టేజ్, ఇంకా రానున్న కాలంలో విపరీతమైనటువంటి షార్టేజ్ ఏర్పడుతూ ఉంటుంది. రానున్న కాలంలో ఇక మనము గత పరిస్థితుల్లో కట్టెల పొయ్యి పెట్టుకున్నాం చూసారా, అలా అంటే పొయ్యిలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆ ట్రెడిషనల్ గ్యాస్ని సేవ్ చేసుకో, గ్యాస్ చాలా అరుదుగా సేవ్ చేసుకుంటారు, కట్టెల పొయ్యి పెట్టుకుంటారు, లేదా ఎలక్ట్రికల్ పొయ్యిలను ఎక్కువగా వాడేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఆర్థిక సంక్షోభం అయితే ఏర్పడుతుంది, వస్తు సంక్షోభం కూడా ఏర్పడుతుంది. బికాజ్ ఎల్పిజి ఒకటి, చమురు వస్తువులు ఒకటి, ధాన్యపు వస్తువులు ఒకటి, ఈ మూడింటికి కూడా ఆర్థిక సంక్షోభం అయితే ఏర్పడుతుంది. మొన్న ఒక వీడియో చూసాను గురుగారు, టిన్స్లో వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. అంటే జనాల్లో ఒక భయాందోళన అయితే వచ్చేసింది. పెట్రోల్ రేట్ కూడా విపరీతంగా, అంటే చమురు వస్తువులు అంటే పెట్రోల్ కూడా వస్తుంది. అంటే చమురుకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనకు ఆర్థిక భారాన్ని పెంచుతుంది. దాన్ని చాలా మట్టుకు చాలా అంటే ఒక బంగారంలా చూసుకునేటటువంటి కాలం ఏర్పడేటటువంటి లక్షణాలు కూడా అది ఈ సంవత్సరంలో కొన్ని రోజులు ఏర్పడతాయి, తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది. పెద్ద దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా కొన్ని రోజులే ఉంటుంది, ఏది శాశ్వతం కాదు. మంచి అయినా చెడైనా ఏది శాశ్వతం కాదు. ఇవన్నీ ఎందుకు? ప్రజల మీద భారం పెట్టాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రజల్ని ఇబ్బంది పెడితేనే దేశం తగ్గి వస్తుంది అనేటటువంటి ఒక ఆశాధోరణి ద్వారా. అంటే ఇవన్నీ రాజకీయ మంతనాలు, లేదు అంటే దేశ రాజకీయాలు అనేటటువంటి అంశం ద్వారా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే దేశ రాజకీయాల మీద ప్రెషర్ పెడితేనే, ప్రజల మీద ప్రెషర్ పెడితేనే ఎంతో కొంత తగ్గి వస్తారు అనేటటువంటి అంశాలతో ఇవన్నీ కూడా చాలా లోతుగా ఆలోచించవలసిన అంశాలు. కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 3 వస్తువులు అయితే తప్పకుండా మనకు ఆర్థిక భారాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఒకటి చమురు వస్తువులు, ఎల్పిజి ఒకటి, ధాన్యపు వస్తువులు. ఈ మూడిటి కూడా కొంతవరకు డిమాండ్ పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. మీ ప్రకారంగా ఈ యుద్ధం ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది అంటారు? ఎవరు తగ్గుతారు? అమెరికా తగ్గుతుందా, ఇరాన్ తగ్గుతుందా? చర్చలు అనేవి ఏ విధంగా సఫలం అవుతాయి? తగ్గాలి. అమెరికా తగ్గలేదు అని అంటే కనుక దుబాయ్కి జరిగిన పరిస్థితి అమెరికాకు కూడా వస్తుంది 100%. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యం కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఆయుధ పదార్థాలు కావచ్చు, ఇవి ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇరాన్, ఇజ్రాయిల్, ఈ ప్రదేశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని తట్టుకోవడం కొంచెం కష్టం. అమెరికా తగ్గి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుందండి. కాబట్టి అమెరికా తగ్గాలి. తగ్గకపోతే ఒకవేళ దాని యొక్క భారము దేశం మీద, అందరి మీద పడుతుంది. కొన్ని దేశాలు ఇబ్బందులు పాలయ్యేటటువంటి స్థితులు ఏర్పడతాయి. దేశం ఇబ్బంది అయితే ప్రజలు కూడా ఇబ్బందులు పాలయ్యేటటువంటి సూచనలు కనిపిస్తాయండి. కాబట్టి కొంతవరకు అంటే ప్రస్తుతానికి మన భారతదేశానికి అయితే ఎలాంటి ముప్పు లేదు. కాకపోతే వస్తే గనక రాసి పెట్టుకొని జూన్లో ఆర్ జూలైలో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటాము. ఈ జూన్ జూలై దాటిందా మళ్ళీ నార్మల్, మనకి ఏమీ ఉండదు. ఈ జూన్ జూలైని తట్టుకునే శక్తి ఉండాలి భారతదేశానికి. జూన్ జూలైలో గనక తట్టుకుంటే ఇక మన భారతదేశాన్ని ఎవరు కూడా ఏం చేయలేరండి. సరే, ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఒక ఇష్యూని కవర్ చేయడానికి ఇప్పుడు మన అమెరికా ఏదైతే ఉందో యుద్ధం స్టార్ట్ చేసింది. ప్రతి యుద్ధంలోనూ ఇలా తలపెడుతూ ఉంటుంది. సో మరి ట్రంప్ వల్ల మన భారతదేశం కాదు అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. మన స్టూడెంట్స్ని డిపోర్ట్ చేస్తున్నారు, చాలా వరకు సామాన్లు పెరిగిపోతున్నాయి. అసలు ఏంటి ట్రంప్ కథ ఏంటి? అతని జాతక ప్రకారం ఏంటి? తను నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటారు? జాతక పక్కన పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి జాతకాలు వర్తించవు, వాళ్ళ జాతకాలు చెప్పినా నమ్మరు. కాబట్టి ట్రంప్ ఒక అందుకే నేనేమంటున్నా, ఒక దేశం బాగుండాలంటే రాజు సరైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉండాలి. ఆ ట్రంప్కి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే క్యాపబిలిటీ లేదు. 10 మంది కూర్చుండి ఏది చెప్తే అది మాత్రమే ఒక లబ్బర్ స్టాంప్ లాగా చేస్తాడు తప్ప వ్యక్తిగత నిర్ణయము, దేశం యొక్క పరిస్థితులు ఏంటి, మనం ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఎన్ని దేశాలకు నష్టము అనేటటువంటి తెలుసుకోలేనట్టు అజ్ఞానంలో ఉన్నాడు. నిజానికి ఆయన కరెక్ట్ ఉంటే ఈ యుద్ధ వాతావరణం ఆగిపోతుందండి. ఎందుకంటే ఒక్క అమెరికా దెబ్బ తిరగడం వల్ల భారతదేశము, కొన్ని దేశాలు
తప్పకుండా ఆర్థిక సంక్షోభం అనుభవించే అవకాశాలు ఏర్పడతాయి. చమురు లాంటివి, ఇంధనం లాంటివి, అలాగే విద్య లాంటివి, డబ్బు లాంటివి కొరత ఏర్పడేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. కనుక అది ఆయా దేశ రాజకీయ భవిష్యత్తునికి ఆధారపడి ఉంటుంది తప్ప మనం అంచనా వేయడం, నేను అందుకే చెప్పా గతంలో కూడా పంచాంగ శ్రవణంలో, దేశ రాజకీయ భవిష్యత్తుని అంచనా వేయలేము. మనం అంచనా వేసామా దానికి క్వైట్ ఆపోజిట్గా జరుగుతుంది, లేదా మనకు అనుకున్న దానికంటే రెట్టింపు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తాయి. కాబట్టి దేశ రాజకీయాలు ఎప్పుడు ఏ రకంగా మారతాయో కనుక్కోవడం చాలా కష్టం. సో మీ ప్రకారంగా నెక్స్ట్ సూపర్ పవర్ ఎవరంటారు? రష్యానా, చైనానా, ఇండియానా? నెక్స్ట్ బూమింగ్ ఎవరంటారు? నాకు తెలిసి రెండు ఉన్నాయండి. ఒకటి అయితే చైనా అవుతుంది, లేదా ఇండియా అవుతుంది. ఈ రెండిటికి అధికారం ఉంది తప్ప వేరే రష్యాకు దానికి అంత మద్దతు అయితే కనిపించలేదు, అంత బలం కూడా లేదు. అంటే జాతక ప్రకారంగా గ్రహ ప్రారంగా చూసుకున్నా అయితే చైనా అవుతుంది, లేదా భారతదేశం అవుతుంది. సార్, మనము సూపర్ పవర్ అవ్వాలంటే ఒక విషయంలో మాత్రం ప్రక్షాళన జరగాలి. మనకంటే చిన్న దేశాలు చాలా వరకు ముందెళ్ళిపోతాయి. మనం ఇంకా ఇలా ఉండటానికి ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కావచ్చు, కుల మత రాజకీయాలు కావచ్చు, ప్రక్షాళన జరుగుతుందంటారా? సాధ్యమని అంటారా మీ ప్రకారంగా? ఒక్కటండి, భారతదేశంలో గర్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అంటేనే గర్వంతో తలెత్తి నిలబడేటటువంటి దేశం. ఏ దేశంతో పోల్చుకున్నా తలెత్తేటటువంటి దేశం భారతదేశం. కానీ ఒక 100 మందికి ఇబ్బంది జరుగుతుంది అని అనుకుంటే మనం తలదించుకోవడంలో తప్పు లేదు. కాకపోతే మనము ఆలోచించే విధానం కావచ్చు, ఆచరించే విధానం కావచ్చు, మనకు గైడ్ చేసే వ్యక్తి కావచ్చు, లేదా మనం పరిపాలించే రాజు కావచ్చు, సరైనటువంటి గైడెన్స్ తీసుకొని సరైనటువంటి అవగాహన ఉంటే తప్పకుండా మన దేశము సూపర్ పవర్గా ఉంటుందండి. ఏమాత్రము మనము మీరు అన్నట్టుగా కుల రాజకీయాలు చేద్దాము, వీడేంటి ముందుకు వెళ్ళేది, వీడు వెళ్తే మళ్ళీ నా పవర్ తగ్గిపోతుందో అని చెప్పేసి, లేదా వీడు వెళ్తే నాకెక్కడ చిన్న చూపు వస్తుందో అని చెప్పేసి మన దాంట్లో మనమే రాజకీయాలు చేసుకున్నాం అనుకోండి, ఎప్పటికీ మనం ముందుకు వెళ్ళలేమండి. ఇప్పుడు భారతదేశంలో రెండు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. మనము 10 మంది కోసం ఆదర్శంగా నిలబడదాము, మన భారతదేశాన్ని మనమే సూపర్ పవర్గా మార్చుకుందామంటే మన భారతదేశాన్ని కొట్టేవాడు లేడండి, రాసి పెట్టుకోండి. కాకపోతే మన దాంట్లో ఉన్న కుళ్ళు కుతంత్రాలు పక్కన పెట్టేసి మన దేశమంతా ఐక్యమైంది అంటే, మన దేశం గనక ఐక్యత సాధించింది, ప్రతి దాంట్లో మనం ఐక్యతగా ఉండాలని ఎప్పుడైతే ఆలోచిస్తుందో ఎన్ని దేశాలు వచ్చినా మన భారతదేశాన్ని ఎదుర్కోలేరు. అంత గొప్పనైనటువంటి దేశం మన సనాతన ధర్మం భారతదేశం ఒక సూపర్ పవర్గా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. పంచాంగ శ్రవణం ప్రకారం దేశ ఆర్థిక రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమా.